మనం మహిళా సంఘ నాయకులు మాకు చెప్పండి, అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కానీ రాజకీయ పట్ల తీరును ఏ విధంగా చూస్తాం? ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేటువంటిది పాలకులకు ఒక ఓటు బ్యాంక్గా మారింది. ఎందుకంటే 2008లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గ్రావిటీ ద్వారా ప్రాజెక్టులు పడగొట్టి అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సాగునీరు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం కమిషన్ల కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు మాట ఎత్తకుండా కనీసం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించకుండా పార్టీల అభిప్రాయాలు అడగకుండా కేవలం కమిషన్ల కోసము అన్నారం మేడిగడ్డకు మార్చడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత క్రమంలో మేడిగడ్డ కుంగిపోయి ఈ యొక్క ప్రాజెక్టు వేల కోట్ల నష్టం జరిగింది. అక్కడ ఎత్తిపోతల ద్వారా అనేకమైనటువంటి కరెంటు బిల్లులు ఇంకా అనేకమైన మిషన్లు ఖరాబ్ అయ్యి ఈ దేశ ప్రజల సొమ్ము నీళ్ల పాలైపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియా ద్వారా హాట్ టాపిక్గా మారింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జిల్లా ప్రజానీకానికి హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చింది? ఈ మేడిగడ్డ అన్నారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇక్కడ కమిషన్ల కోసమే నిర్మించిండ్రు. మీరు కనుక మాకు ఓట్లు వేస్తే తుమ్మిడిఎట్టి వద్దనే మేము ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ప్రజలకి రైతాంగానికి సాగునీరు తాగునీరు అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2.5 సంవత్సరాల కాలం నుంచి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇవాళ సీఎం కావచ్చు, ఈ తుమ్మిడిఎట్టి కానీ ఆదిలాబాద్ వైపు చూసిన పాపాన పోలే. ఆదిలాబాద్ మీద సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తూ 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మేల్కొన్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? గతంలో 142 మీటర్ల ఎత్తున ఉన్నటువంటి ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే 30-40 గ్రామాల దాకా 30 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి కాబట్టి అనుమతికి నిరాకరించారు. మరి ఈ 30 నెలల కాలంలో మీరు ఎప్పుడన్నా మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిండ్రా? ఇవాళ 152 మీటర్లు అని చెప్తున్నారు. 152 మీటర్లకు ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? ఇవ్వదు. కాబట్టి అంటే కాలయాపన చేయడం కోసము మరోసారి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మోసం చేయడం కోసము ఇవాళ 7వ తారీఖు పర్యటన అనేది చెప్తున్నారు. ఎందుకోసం పర్యటన? ఏం చేస్తారు? మీరు ఒక ప్రణాళిక రూపొందించలేదు, నిర్మాణ పనులు చేపట్టబోతలేరు. ఊరికేనే పరిశీలన చేసి జిల్లా జీవనదులు పారుతున్నటువంటి 3 జీవనదులు పారుతాయి ఇక్కడ. కానీ ఇక్కడ తాగడానికి తలాపున సముద్రం ఉన్న తాగడానికి నీళ్లు లేనటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అసమర్థపు ప్రజాప్రతినిధులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో నిలబడి మా సాగునీరు కోసం కానీ తాగునీరు కోసం కానీ ప్రశ్నించిన పాపాన వల్లే. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గతంలో గూడెంలో ఏదైతే ఎల్లంపల్ల ప్రాజెక్టు కోసము వైఎస్ఆర్ వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు ఆ రోజు మేము రైతాంగాన్ని మొత్తం తరలించి పెద్ద ఎత్తున మెమోరాండం ఇచ్చి 3 టీఎంసీలు కాదు మాకు 10 టీఎంసీల నీళ్లు కావాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆ రోజు డిమాండ్ చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము తుమ్మిడిఎట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, పాదయాత్ర చేసినాం, బస్ యాత్ర చేసినాము, రైతాంగాన్ని ఉద్యమాలలో పాల్గొనేటట్టు చేసినాము. అయినా ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వము కమిషన్ల కోసం అక్కడ కట్టింది. ఇవాళ మరోసారి దీన్ని ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసి పరిశీలన కోసం వస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పరిశీలన కాదు, నిర్మాణ పనులు చేపట్టండి. మీరు తుమ్మిడిఎట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించండి. ఈ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వండి, ప్రతి గొంతును దడపండి. సాగునీరు లేక మేము చచ్చిపోతా ఉన్నాము. అతివృష్టి కారణంగా మునిగిపోయేది మేమే, అనావృష్టి కారణంగా తల్లడిల్లేది మేమే నీరు లేకుండా. కాబట్టి ఈ జిల్లా గోసాను చూడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ప్రజాప్రతినిధులారా మీరు మొద్దు నిద్ర నుండి మేల్కోండి. ఈ జిల్లా కోసము, ఈ యొక్క నియోజకవర్గాల కోసము, ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల ప్రజానీకం కోసం ఆలోచించండి. అసమర్థపు ప్రతినిధులారా మీరు ఇకనైనా మేల్కోండి. ఇవాళ వచ్చేటువంటి సీఎంను నిలదీయండి. నిజంగానే నిర్మాణం జరుగుద్దా? పర్యవేక్షించి వెళ్ళిపోయి మళ్ళీ 2.5 సంవత్సరాల కాలయాపన చేసి కొత్త ప్రణాళికతోని మరోసారి మేనిఫెస్టోలో పెట్టి మరోసారి ఆదిలాబాద్ ప్రజానీకాన్ని మోసం చేయడానికి వస్తే ఊక్కుండదు లేదని ఖబర్దారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తానికి అయితే ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ అనేది రాజకీయ నాయకులకు మాత్రం ఒక ఓట్ బ్యాంక్ ఓటుగా మారుతుంది తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. గత పాలకులు ఎవరైనా కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మోసం చేశారు. ఇప్పటికీ కూడా తాగునీరు సాగు అందించగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున గతంలో కూడా మేము చాలా ఉద్యమాలు చేశాము, దానితో కూడా స్పందించారు. వెంటనే ప్రాణహిత చేవల ప్రాజెక్టును పనులు ప్రారంభించి స్థానిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్ళని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. లేని పక్షంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను నిలదీస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ వింటివి తెలుగు ఆదిలాబాద్.